వెల్కమ్ బ్యాక్. దేశమంతటా 80వ స్వాతంత్ర దినోత్సవాల కోలాహలం నెలకొంది. కశ్మీర్లోని రాంబన్ కొండల నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వరకు అన్ని ప్రాంతాల్లోనూ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అత్యంత వైభవంగా సాగుతున్నాయి. అయితే ఈ పరేడ్లన్నింటిలోనూ అందరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటోంది మాత్రం మణిపూర్లోని చురాచంద్పూర్ అని చెప్పాలి. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం భయానక అల్లర్లు, రక్తసిక్తమైన గాయాలను మాన్పుకుంటూ చురాచంద్పూర్లో పాఠశాల చిన్నారులు, యువత మువ్వెన్నెల జెండా నీడన ఒక్కటే కవాతు చేయడం శాంతికి, సమైక్యతకు సరికొత్త సంకేతంగా నిలుస్తోంది. ఒకప్పుడు ఉద్రిక్తతలతో రగిలిన నేలపై నేడు విద్యార్థులు క్రమశిక్షణతో అడుగులు వేస్తూ జాతీయతా స్ఫూర్తిని చాటుతుండడం మణిపూర్లో మారుతున్న పరిస్థితులకు అద్దం పడుతోంది. దేశానికి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత 8వ దశాబ్దంలోనికి అడుగు పెడుతున్నాం. భారత ప్రజలకు వేర్వేరు సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నా అందరినీ కలిపి ఉంచేది మాత్రం త్రివర్ణ పతాకమనే చెప్పుకోవాలి. ఈ సందర్భంగా మణిపూరు రాష్ట్రం చురాచంద్పూర్లో ప్రధాన పరేడ్ మైదానం జాతీయ పతాకాలతో, దేశభక్తి నినాదాలతో మారుమ్రోగిపోతోంది. 80వ స్వాతంత్ర దినోత్సవాలు పురస్కరించుకుని నిర్వహించిన చివరి మార్చ్ ఫాస్ట్ రిహార్సల్ కనుల విందుగా సాగాయి. స్థానిక పాఠశాలలు, కళాశాలలకు చెందిన వందలాది మంది విద్యార్థులు పారామిలిటరీ దళాలతో కలిసి అత్యంత క్రమశిక్షణతో ఈ పరేడ్లో పాల్గొన్నారు. Commanded by Thang Swan Won and flag bearer Jacob Houghton Lian. And here now we have Thea Gandhi. ఈ రిహార్సల్స్లో వివిధ పాఠశాల విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అకాడమీ పాఠశాల బాయ్స్ కంటింజెంట్కు ప్రత్యేక కమాండర్, ఫ్లాగ్ బేరర్లు నాయకత్వం వహించగా, గర్ల్స్ కంటింజెంట్కు కానన్ కమాండర్గా, జాకబ్ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించారు. న్యూలంక, యూపీఎస్ బాలురు, బాలికల బృందాలు ఒకదాని వెనుక ఒకటి క్రమశిక్షణతో కవాతు చేశాయి. సెయిలర్ యూపీఎస్ గర్ల్స్ కంటింజెంట్ మార్చ్ ఫాస్ట్కు మెరీనా కమాండర్గా, ఖేతరిన్ ఫ్లాగ్ బేరర్గా వ్యవహరిస్తూ మువ్వన్నెల జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఒకవైపు పరేడు ఉత్సాహం కనిపిస్తూ ఉన్నా మరోవైపు మణిపూర్ ప్రజల గుండెల్లో 2 ఏళ్ల క్రితం నాటి గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. మైతి వర్గానికి ఎస్టీ హోదా వచ్చే అంశంపై చెలరేగిన వివాదం కుకీ, నాగాలతో పాటు ఇతర గిరిజన వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఆ అల్లర్లలో చురాచంద్పూర్ ప్రాంతం తీవ్రంగా ప్రభావితమైంది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. సరిహద్దుల్లో కాల్పులు, ఆస్తుల ధ్వంసంతో మణిపూర్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఈ క్రమంలో గతంలో తీసుకొచ్చిన వినాశనాన్ని వీడి భవిష్యత్తు వైపు అడుగులు వేయాల్సిన అవసరాన్ని ఇప్పుడు మణిపూర్ ప్రజలు గుర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు, భద్రతా దళాల నిరంతర పర్యవేక్షణతో పరిస్థితులు క్రమంగా అదుపులోనికి వచ్చాయి. దశాబ్దాలుగా ఉన్న విభేదాలు పక్కన పెట్టి విద్యార్థులు, యువత మళ్లీ మైదానంలోనికి వచ్చి జాతీయ జెండా నీడన కలవటం ఒక కొత్త ఆశకు సంకేతంగా మారింది. మువ్వన్నెల జెండా ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని, అది అందరినీ ఏకం చేసే శక్తి అని ఈ వేడుకలు నిరూపిస్తున్నాయి. कमान कर रहे हैं आमिर जहीर और आशुतोष शर्मा. जिसकी कमान कर रहे हैं अहकाम मेहदी और मोहम्मद आमिर. सिंहासन हिल उठे, राजवंशों ने भुगती तानी थी, बूढ़े भारत में भी आई फिर से नई जवानी. करण को प्रदर्शित करती हुई है गवर्नमेंट पीएम श्री गवर्नमेंट गर्ल्स हाई स्कूल रामबन, जिसकी कमान कर रही है तानिया ठाकुर और पलक बाली. చురాచంద్పూర్లో జరిగిన ఈ రిహార్సల్స్లో కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అది మణిపూర్ శాంతికి, సమైక్యత సాధించే దిశగా వేస్తున్న బలమైన పునాదిగా చెప్పుకోవాలి.
గాయాలు మాన్పటానికి సమయం పట్టినప్పటికీ జాతీయతా స్ఫూర్తితో ముందుకు సాగితే మణిపూర్లో మళ్లీ పూర్వ వైభవం సాధ్యమేనని ఈ దృశ్యాలు నిరూపిస్తున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో రాంబన్ జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ లైన్స్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవాలకు సంబంధించి ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ పరేడ్ వైభవంగా జరిగింది. సిఆర్పీఎఫ్ 84వ బెటాలియన్, ఎస్ఎస్బీ 38వ బెటాలియన్, జమ్మూ కాశ్మీర్ హోంగార్డ్స్తో పాటు గవర్నమెంట్ హై స్కూల్, సిటీ మిడిల్ స్కూల్, అకాడమిక్ హైయర్ సెకండరీ స్కూల్ వంటి పలు విద్యాసంస్థల విద్యార్థులు ఈ పరేడ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తూ సాగిన ఈ కవాత్ మైదానంలో జాతీయత స్ఫూర్తిని, యువతలో నూతనోత్తేజాన్ని నింపింది. जोरदार तालियों से स्वागत करें अगला दस्ता एसएसबी 38वीं बटालियन सुंदर संचालन करते हुए मंच के सामने से एसएसबी 38वीं बटालियन का कंटिजेंट జాతీయ జెండా నీడన క్రమశిక్షణ, దేశభక్తి కలగలిసిన విద్యార్థులు భద్రతా దళాల అడుగులు, వీక్షకుల నుంచి విశేష కరతల ధ్వనులను అందుకున్నాయి. 15 ఆగస్టు రోజు నిర్వహించబోయే ప్రధాన స్వాతంత్ర దినోత్సవాలకు రాంబన్ జిల్లా యంత్రాంగం, పోలీసు విభాగం పూర్తిగా సన్నద్ధమైనట్లు ఈ రిహార్సల్స్ రుజువు చేస్తున్నాయి. मंच के आगे से गुजरता हुआ ये आसिम मनहार और कबीर अहमद. ఇక ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో సైన్స్ కాలేజ్ మైదానంలో స్వాతంత్ర దినోత్సవాల ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అత్యంత వైభవంగా జరిగాయి. పరేడ్ కవాత్తో పాటు పోలీస్ విభాగంలో విశిష్ట సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రకటించిన ప్రతిష్టాత్మక పురస్కారాల వివరాలు ఈ సందర్భంగా వెల్లడించారు. ధన్వంతరి జిల్లాకు చెందిన అధికారులు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం, భారతీయ పోలీస్ పథకం లభించగా రాయ్గఢ్ ఎస్ఎస్పీ శశిమోహన్, రాయ్పూర్ రూరల్ ఎస్పీ శ్వేత శ్రీవాస్తవ సింహ, నయా రాయ్పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కు చెందిన అడిషనల్ ఎస్పీ అన్సారీలకు ముఖ్యమంత్రి అవార్డు, షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ అవార్డు, రాణి సుభద్రా కుమారి చౌహాన్ అవార్డు వంటి పలు అవార్డులు ఖరారయ్యాయి. పరేడ్ మైదానంలో భద్రతా దళాలు, పోలీసు బృందాలు ప్రదర్శించిన క్రమశిక్షణతో కూడిన కవాతు వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా బ్యాక్ పైపర్ బ్యాండ్ బృందాలు వినిపించే దేశభక్తి స్వరాలు, స్పెషల్ డాగ్ స్వాడ్ హ్యాండిళ్లు తమ శునకాలతో ప్రదర్శించిన సాహస నైపుణ్యాలు పరేడ్కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కమాండర్ల నాయకత్వంలో బ్యాండ్ మేళాల నడుమ సాగిన ఈ రిహార్సల్స్ ఆగస్టు 15 జరగబోయే ప్రధాన స్వాతంత్ర దినోత్సవాల సంబరాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లకు అద్దం పట్టాయి. దేశవ్యాప్తంగా స్వాతంత్ర సంబరాలు ఏ స్థాయిలో సాగుతున్నాయో, ముఖ్యంగా హింసను వీడి మణిపూర్ ఎలా జాతీయత స్ఫూర్తితో ముందుకు అడుగు వేస్తుందో ఈ రిహార్సల్స్ ద్వారా మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.